బౌద్ధ మతం బౌద్ధ మతాన్ని గౌతమ బుద్ధుడు స్థాపించాడు. ఇది అందరికీ తెలిసే ఉంటుంది. అయితే బౌద్ధ మతం, జైన మతం అనేవి మన ప్రాచీన భారతదేశ చరిత్రలో చాలా కీలక పాత్ర పోషించాయి. చాలామంది సామాన్య ప్రజల్ని అట్రాక్ట్ చేశాయి, ఆకర్షితులయ్యారు. సామాన్య ప్రజలే కాకుండా ఎంతో రాజ్యాలకు సంబంధించినటువంటి రాజ్యాల్లో ఉండే ప్రజలు, చక్రవర్తులు, మహారాణులు, ఉత్తర భారతదేశం కావచ్చు, దక్షిణ భారతదేశం, మొత్తం భారత ఉపఖండంలోనే అందరూ ఆ మతాల వైపు ఆకర్షితులయ్యారు. అయితే ఈ బౌద్ధ మతం అనేది ప్రధానంగా మనకి గౌతమ బుద్ధుడు భారత ఉపఖండంలో తీసుకొచ్చాడు. దీన్ని విదేశాలకు ఎవరు వ్యాప్తి చేశారంటే ఇక్కడ అశోకుడు, మౌర్య చక్రవర్తి అశోకుడు మొట్టమొదటిసారిగా ఈ బౌద్ధ మతాన్ని భారత ఉపఖండాన్ని దాటి మిగతా దేశాలకు వ్యాప్తి చేశాడు. తన సొంత కొడుకు అయినటువంటి సంఘమిత్ర కొడుకు అయినటువంటి మహేంద్రని శ్రీలంక సిలోన్కు పంపించి బౌద్ధ మతం వ్యాప్తి చేశాడు. టిబెట్కి బౌద్ధ మతం అనేది వ్యాప్తి చెందింది. అలానే బర్మా, అన్ని దేశాలకు బౌద్ధ మతం అనేది వ్యాప్తి చెందిందన్నమాట. అయితే కనిష్కుడి కాలంలో ఈ బౌద్ధ మతం అనేది ఆగ్నేయాసియా దేశాలకు వెళ్ళింది. ఎస్పెషల్లీ మనకి కొరియా, జపాన్ దేశాలకి కనిష్కుడి కాలంలో బౌద్ధ మతం అనేది వ్యాప్తి చెందింది. ఇలా రాజులు, చక్రవర్తులు బౌద్ధ మతాన్ని విదేశాలకి వ్యాప్తి చేయడంలో కీలక పాత్ర వహించారు. అందులో ప్రధానమైన వ్యక్తులు మౌర్య చక్రవర్తి అయినటువంటి అశోకుడు, అలానే కుషాణు రాయటువంటి కనిష్కుడు. వీళ్ళిద్దరూ కూడా మూడవ బౌద్ధ మండలిని అశోకుడు నిర్వహించాడు. 4వ బౌద్ధ సంగీతిని కుషాణు రాయటువంటి కనిష్కుడు నిర్వహించాడు. అంటే బౌద్ధ మతం యొక్క అభివృద్ధిలో వీళ్ళు కీలక పాత్ర